నైన్ ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కి ఆదివారం వచ్చింది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ వచ్చింది. పోర్టు అధికారులు ఈ షిప్కి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దాదాపుగా 80 మంది ప్రయాణికులతో ఈ షిప్ విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. ఈ రోజు షిప్లోని పర్యాటకులు విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను తిలకించనున్నారు. ఈ రోజు రేపు ఈ షిప్ విశాఖపట్నంలోనే ఉంటుంది. రేపు రాత్రికి విశాఖపట్నం నుంచి ఈ షిప్ బయలుదేరి వెళ్తుంది. దాన్ని ఫాలో వీడియో చెప్పి ఉన్నది అంటే వాళ్ళంతా దశలు పెట్టేనందుకు వాళ్ళు తీసుకుంటారు. స్టోర్ మీద మనం తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు సౌండ్ వస్తుంది. చిన్న ముక్కలు తిరిపించడం అది కూడా ఉంటుంది. ఈజీగా చిన్న బైక్ తిప్పి దించాడు. దానికి హంగులు అవన్నీ పెట్టుకుంటున్నారు కార్డులకి, దీనికి లేవు. ఇది డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది. మొత్తం ఇందులో 2 కోట్లు ఉంటుంది.